ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. గత వారం మనము ప్రకాశమానమైన వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రములు అంటే ఏంటి, ఆ వస్త్రములు ఎందుకు మానవుడు కలిగి ఉండాలి, ఆ వస్త్రములు వాటి యొక్క కారణం ఏంటి అనే విషయాన్ని మనము చూసాము. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి దేవుని మందిరపు యొక్క నమూనాను మనము తెరువు భాగములో చూసాము. దేవుని మందిరములో మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ఆవరణములో బలిపీఠము, గంగాళము ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆవరణము దాటి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగానే అక్కడ మనకు ఎదురుగా ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక మీద ధూపము వేసేటువంటి ఆ ధూపాన్ని ఎలా తయారు చేస్తారు, ఎన్ని వస్తువులతో తయారు చేస్తారు, ఆ యొక్క వస్తువులలో ఏ ఏ వస్తువులు ఉన్నవి అనే విషయాన్ని మనము గమనిస్తాం. ఈ సమయంలో ఒక లేఖన భాగం చదువుదాము. నిర్గమాకాండము 30వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. 30వ అధ్యాయము, నిర్గమాకాండం 30వ అధ్యాయము. పరిశుద్ధ స్థల సంబంధమైన తూలం చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 750 తులముల ఎత్తును, లవంగపట్ట 500 తులములను, ఒలివ నూనె సంబారంను 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంబరముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలంలో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలి పీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠమును అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. 34 నుండి మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఒక పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియు నైన సుగంధ ధూప సంవరము. చాలు. సో ఈ ధూప ద్రవ్యములు 11 వస్తువులతో తయారు చేయబడతాయి. ఎన్ని వస్తువులతో? 11 రకాల వస్తువులతో ధూపద్రవ్యములు తయారు చేయబడతాయి. మామూలుగా మనం ఇప్పుడు వెళ్ళాక చదివిన కీర్తన భాగంలో 141వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాము. ధూపము దేన్ని చూపిస్తూ ఉంది బైబిల్ ప్రకారము? చదవండి ఆ మాట, 2వ వచనం, 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. సో ఇప్పుడు ధూపము దేన్ని చూపిస్తూ ఉంది? చెప్పండి, దేన్ని చూపిస్తూ ఉంది? ప్రార్థనను చూపిస్తూ ఉంది. ధూపము వేస్తే ఎప్పుడైనా కానీ ధూపం ఇక్కడిక్కడనే ఉండదు. ధూపం ఎక్కడికి వెళ్తుంది? అలా 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 పైకి వెళ్ళిపోతుంది. ధూపం పైకి వెళ్తుంది. దేవుని పరిశుద్ధ స్థలంలో యాజకుడు వేసేటువంటి ధూపము, ఆ ధూపము ఒక మేఘంలాగా తయారై పైకి వెళ్తుంది. అయితే పైనుంచి దేవుడు ఒక మేఘము వలె ఆయన ఆ మందిరం మీదకి ఆయన దిగి వస్తాడు. సో మనుషులు తయారు చేసినటువంటి మేఘము అంటే ధూపము ద్వారా, అదే రీతిగా దేవుడు తన మహిమ చేత, సన్నిధి మహిమ అనే ఆ మేఘము చేత ఆయన దిగి వచ్చి ఈ 2 మేఘాలు ఏం చేస్తాయంటే కలుస్తాయి అన్నమాట ఆ మందిరం మీద. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన అనేది ధూపములాగా దేవుని సన్నిధికి వెళ్తుంది.
నా యొద్దకు వచ్చేవాడు, దేవుని వాక్యం చెప్తా ఉంటూ, నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నాననియో, అడుగున్నదల్లా నేను దయచేస్తాననియో నమ్మవలెను. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడని నమ్మాలి మొదట. రెండోది, నేను ఏదైతే అడుగుతున్నానో అది దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా నమ్మాలి. ఇక్కడ ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, లేకపోతే మరొకటి చేసినా, ఏది చేసినా అక్కడ ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది విశ్వాసంతో. ఆమె 12 సంవత్సరాల సంది రోగంతో, రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంటుంది. సో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఏం జరిగిందంట? స్వస్థత పొందింది. అప్పుడు యేసయ్య అంటాడేమని? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసినా, దేవుడు మన జీవితాల్లో ఏదైనా అద్భుతం చేయాలన్నా, ఆశ్చర్యం చేయాలన్నా మొదట ఏం కావాలంట? నీకు విశ్వాసము కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. అంటే నీ ప్రార్థన శక్తి కలిగినటువంటిది, నీ ప్రార్థన బలము కలిగినటువంటిది. ఏమంటారు? ఏలియా ప్రార్థన చేస్తే వర్షము 3.5 సంవత్సరాలు ఆగమంటే ఆగింది, పడమంటే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షము పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏలియా ప్రార్థన చేస్తే వర్షము వచ్చింది. 3.5 సంవత్సరాలు పడొద్దు అంటే వర్షము పడలేదు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. యెహోషువ అమాలేకీలతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధ సమయంలో ఆయనకు సమయం సరిపోతలేదు, ఇంకా సమయం కావాలి. పొద్దేమో గూకుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడేమని అంట? సూర్యుడు ఆ గిబ్యోనులో ఆగు అన్నాడట. ఎంత దమ్ముండాలి ఆ మాట అనడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని ఎవరైనా ఆపగలరా? యెహోషువ ఒక దినమంతా సూర్యుని ఆపేసినాడంట. 24 గంటలు ఒక దినమంతా. సో కాబట్టి ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన, ఒక నీతిమంతుని యొక్క మాట, ఒక నీతిమంతుని యొక్క విశ్వాసంతో చేసే ప్రార్థన అనేది ఫలిస్తుంది. అది దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. అందుకని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ 141వ కీర్తన 2వ వచనములో అంటున్నాడు ఏమని? నా ప్రార్థన నీ సన్నిధికి ధూపం వలె వస్తున్నది దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము అగునుగాక అంటున్నాడు. సో కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంవత్సరానికి ఒకసారి ఈ ప్రధాన యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన ధూపం వేస్తున్న సమయంలో బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. అక్కడ ఒక యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందో మనం అక్కడ చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనము. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున దేవుని ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండను. యాజకుడేమో లోపలికి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటున్నాడు. బయట జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో అతనికి దేవదూత ప్రత్యక్షమవుతుంది. అంటే ప్రార్థన దేవాలయంలో ఎలా జరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. దినమునకు 2 సార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ధూపం వేస్తారు. దినమునకు 2 సార్లు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 38వ వచనములో 30వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తాము.
నిర్గమాకాండం 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతిదినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు అహరోను ప్రతిదినము ఉదయమున పరిమళ ద్రవ్యములు దాని మీద వేయాలి. అతడు ప్రతిదీపములను చక్కబరుస్తున్నప్పుడు అంటే సాయంకాలమున మరలా ఆ దీపం వేయవలెను, ఆ ధూపము వేయవలెను. హల్లెలూయా. ఏం చేయాలంట? ధూపము వేయాలి. ఎప్పుడు వేస్తారంట? ఉదయమున సాయంకాలమున ధూపం వేస్తూ ఉంటాడు ప్రధాన యాజకుడు. సో కాబట్టి యాజకుడు ఎలా అయితే దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటాడో, మరి మనం ఏం చేయాలంట? ఉదయము సాయంకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం అనేది ఒక విశ్వాసికి ఊపిరి లాంటిది. ఊపిరి లేకపోతే ఎలాగా ఒక మనిషి చనిపోతాడో, అలాగే ప్రార్థన లేకపోతే ఒక మనిషి విశ్వాసంలో చచ్చిపోతాడు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. మరొక లేఖన భాగం, అక్కడ వేసేటువంటి ధూపమట మరొకటి తయారు చేయకూడదు అంటాడు 38వ వచనంలో. 38వ వచనంలో మనం చూస్తాము, ఇలాంటిది ఇంకా మళ్ళా తయారు చేయకూడదు, నకిలీది చేయకూడదు, డూప్లికేట్ చేయకూడదు అంటాడు. చదవండి అన్నమాట 38వ వచనం, 30వ అధ్యాయం 38వ వచనం. మైక్లో రావాలి. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయవాడు, దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు ప్రజల నుండి తన ప్రజలలో నుంచి కొట్టివేయబడు. ఇలాంటి ధూపము మరొకటి ఏం చేయకూడదట? చేయకూడదు అంటాడు. అయితే ఈ 11 వస్తువులతో దీనిని తయారు చేస్తారనే మాట మనం చూస్తాం కదా. ఈ 11 వస్తువులలో రకరకాలవి ఉంటవి. అందులో ఒకటి అట ఏమంటారు? గాల్బనిమ్ అంటారు. గాల్బనిమ్ అంటే ఇది చాలా దుర్వాసనతో ఉంటుందంట, చాలా చేదుగా ఉంటుంది. ఇన్ని సుగంధ ద్రవ్యాలతో చేస్తున్నటువంటి ఈ ధూపంలో ఈ గాల్బనిమ్ ఎందుకు పెట్టారు, ఈ దుర్వాసన వచ్చేది కూడా ఎందుకు పెట్టారు అని చెప్పి ఆలోచన చేస్తే, దేవుని యొక్క భక్తులు లేకపోతే రబ్బీస్ వాళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, నీ ప్రార్థనలో ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ప్రార్థన. నీ ప్రార్థనలో ఒక దుర్వాసన లాంటి లేకపోతే ఒక దుర్వాసన లాంటి ఒక విషయం ఉండాలి అని చెప్తా ఉంటున్నదంట. ఆ యొక్క విషయం, ఆ గాల్బనిమ్ అనేటువంటి ఆ ఐటెం అది ఎందుకుంది దీంట్లో? ధూప సమయంలో ఆ వాసన ఎందుకు అని అంటే, ప్రార్థనలోనట మన శత్రువుల కొరకి ప్రార్థన చేయాలి అంట. అంటే నీకు విరోధమైనటువంటిది అసలు నీకు పడదు, అదంటే ఆ దుర్వాసన అనేది నీకు పడదు. అలాంటి దుర్వాసనని ఎక్కడేస్తున్నారంట? ధూపవేదిక మీద వేస్తూ ఉంటున్నారు. దాని అర్థం ఏంటి అంటే, నీకు విరోధముగా ఎవరైతే ఉన్నారో, ఎవరంటే నీకు పడదో, ఎవరంటే నీకు అసహ్యమో, ఎవరంటే నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, నీ ప్రార్థనలో వారు కూడా వారి పక్షముగా కూడా నీవు చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం చేస్తాము? మనకు అనుకూలమైన వారందరి కోసం ప్రార్థన చేస్తాము. మనల్ని ప్రేమించే వారందరి కోసం ప్రార్థన చేస్తాము. మనకు సహకరించే వారందరి కోసం ప్రార్థన చేస్తాం. మన శత్రువు మేలు మనం కోరుతామా? కోరం. హల్లెలూయా. ఇది మనిషి స్వభావం. ఇది వాడొక మాట అంటేనే వాడిని మనం ఓర్వలేం. అలాంటిది మన విరోధుల కోసము, మనల్ని హింసించే వారి కోసము ఏం చేయాలంట? నీ ప్రార్థనలో అదొక అంశం ఉండాలి. ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తారు దినమునకు 3 సార్లు. వారి ప్రార్థనలో అమిద ప్రార్థన అని ఒక ప్రార్థన ఉంటుంది. దాంట్లో 18 విషయాలు ఉంటాయి. 18 విషయాలు ఉంటాయి. అందులో శత్రువుల కోసం చేసే ప్రార్థన కూడా ఒకటి ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల క్షేమం కోసం, శత్రువుల మార్పు కోసం, శత్రువుల ఏమంటారు వారి యొక్క క్షేమాన్ని కోరుతూ చేసేటువంటి ప్రార్థన. అందుకనే ధూపంలో రకరకాల సుగంధ ద్రవ్యాలన్నీ ఉంటాయి. ఆ సుగంధ ద్రవ్యాలన్నిటితో పాటు ఈ దుర్వాసన వచ్చేటువంటి గాల్బనిమ్ అనేది కూడా అందులో చేర్చబడ్డది. హల్లెలూయా. సో కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంట? మన విరోధుల పక్షముగా, మనకు పడని వారి పక్షంగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మరొక లేఖన భాగం చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుని సన్నిధికి వెళ్ళి ధూపం వేయడం, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పింపబడును. సో దేవుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ అంటే అన్యజనులందరిలో కూడా నామము ఈ ధూపం ప్రతి స్థలంలో వేయబడాలి అంటున్నాడు. ప్రతి స్థలంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో ఏం చేయబడాలంట? ఈ ధూపం వేయబడాలి. ధూపం అంటే ప్రార్థన. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే ప్రతి స్థలంలో దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడంట. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. ఆరోహణము అనే మాట ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది. ధూపం వేసినప్పుడు ఎలా అయితే ఆరోహణమై పైకి వెళ్తూ ఉంటుందో, ఈ ధూపం అనేది దేన్ని చూపిస్తూ ఉందంటే ప్రభువు యొక్క ఆరోహణాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. చెరను చెరగా తీసుకొని దేవుని సన్నిధికి ఆయన ఎలా అయితే వెళ్ళాడో, మనము ఈ స్థలములో మనం చేసేటువంటి ప్రార్థన ఏం చేస్తుందంట? మన యొక్క చెరలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీసుకొని, చెరలో ఉన్నటువంటి మనుషుల పక్షముగా మనం చేసే విజ్ఞాపన ఎక్కడికి వెళ్తుందట? ఆరోహణమై దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారుడు అయిన పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగెను. ఆ పట్టణములో 10వ భాగము కాలిపోయెను. సో కాబట్టి ఇక్కడ ఆరోహణమవుట అనేది దేన్ని చూపిస్తా ఉంది అంటే ధూపమును చూపిస్తూ ఉంటుంది. ప్రభువు ఎలా అయితే చెరగా తీసుకొని ఆరోహణమై ఆయన వెళ్ళినాడో, అలాగున మన ప్రార్థన ఎలా వెళ్ళాలంట? ఆరోహణమై ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయితే నీ ప్రార్థనలో ఏముండాలి? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు సంబంధించిన వారు అంతా బాగుండాలి, ఇది కోరుకుంటాం ఎప్పుడు మనం. కానీ మన శత్రువుల కోసము మనం చేతులెత్తుతామా? మనం డైలీ ఉదయకాలం చేసేటువంటి ప్రార్థనలో ఒకరోజు దాని కొరకు కేటాయించాం మనం. ఏ రోజు అది? ఏ రోజు చెప్పండి? థర్స్డే, గురువారం మన విరోధుల పక్షముగా దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, శక్తుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అంటే మన ప్రార్థనలో ఏముంది? ఇప్పుడు
ఈ గాల్బనిం అనేటువంటిది ఉంది. ఆ దుర్వాసనకు సంబంధించినటువంటి విషయం పక్షముగా మనం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా ఇగో వీరిని జ్ఞాపకం చేసుకొనుము అని. బైబిల్లో మనం చూస్తాం, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. తనను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు ఆయన. ఏమంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. కళ్ళ ముందు చంపేస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, అబద్ధ సాక్ష్యములు చెప్తున్నారు, మోయలేని బరువు తన మీద పెట్టి మోపిస్తున్నారు, ఆయనని అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, ఓ యూదుల రాజా, నువ్వు రాజు అన్నావు కదా, ఏదో ఒకసారి దిగిరా, నువ్వు అంతన్నావు కదా, ఒకసారి దిగిరా అని చెప్పి ఏం చేస్తున్నారట, ఆయనని అవమానపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఆయన ప్రార్థనలో ఏముంది, ఈ ధూపం ఉంది. ఏ ధూపం? ఈ దుర్వాసనకు సంబంధించినటువంటి ధూపం ఆయన ప్రార్థనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన అనేది మన కోసం మనం చేసుకోవడమే కాదు, కానీ మన శత్రువుల పక్షంగా కూడా, మనల్ని హింసించే వారి పక్షంగా కూడా మనము చేతులెత్తి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాము. ఇది లేకపోతే అది ధూపమే కాదు, దేవునికి సువాసన దాని వలన రాదు. అటు దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడు, ఇంకొక మాటలు చెప్పాలంటే. అందుకని మీరు పరలోక ప్రార్థనలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాంగా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పరలోక ప్రార్థనలో అన్ని విషయాలు ఉంటాయి. అందులో దీనికి సంబంధించిన మాట కూడా మనం చూస్తాం. ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయము ఎన్నో వచనం? 11 నుంచి చదవండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించుము. దేనికోసం ప్రార్థన చేస్తా ఉన్నారు? మమ్మల్ని శోధనలోనికి తెచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి, మాకు విరోధంగా పనిచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. మేము వారిని క్షమించినట్లుగా నీవు మమ్మలను క్షమించుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఒక మన విరోధి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? వాడు మనకు చేసిన దాన్ని మనం క్షమించగలిగితే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. క్షమించలేకపోతే అస్సలు కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము క్షమించి వారి కోసము మన చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సో కాబట్టి నీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీతిమంతుల ప్రార్థనల వైపు దేవుని కనులు, దేవుని ముఖము నీతిమంతుని కనుల వైపు, పెదవుల వైపు ఉన్నవి అంటాడు. సో నీ ప్రార్థన వైపు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీతిమంతుల ప్రార్థన వైపు దేవుని యొక్క కనులు ఉన్నవి, దేవుని యొక్క ముఖం ఉన్నది అనే మాట మనం గమనిస్తాము దేవుని వాక్యంలో. మరొక లేఖన భాగం చదవండి. హల్లెలూయా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు ప్రార్థన చేసి 120 మంది ఒక దగ్గర చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ధూపం వేస్తూ ఉన్నారు. ఆ ధూపానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏమైందట? వాళ్ళు వేసిన ధూపానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, అందరి మీద వాలినాడు అనే మాట మనం చూస్తాం అక్కడ. సో కాబట్టి ప్రార్థన యొక్క పవర్ తెలియదు మనకి, ప్రార్థన యొక్క శక్తి తెలియదు మనకి. కాబట్టి ప్రార్థన చేయట్లేదు, అంటే ధూపం వేయట్లేదు. యాజకుడు ధూపం వేయాలి, అలాగే ప్రజలందరూ కూడా ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని సన్నిధికి చేరే విషయాలు కొన్ని ఉన్నాయి. కొర్నేలి ఆయన ఈ భూమి మీద చేసినటువంటి దాన ధర్మాలు, నీతి కార్యాలు ఎక్కడికి చేరినాయంట? దేవుని సన్నిధికి చేరినాయంట. దేవదూత వచ్చి అంటది, కొర్నేలి నువ్వు చేసిన దాన ధర్మాలు, నువ్వు చేసిన నీతి కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి, ఇదిగో దేవుడు సమాధానం పంపించాడు అని దేవదూత దిగి వచ్చింది. దేవుని సన్నిధికి చేరే విషయాలు కొన్ని ఉన్నాయి, అవి మనం చేయాలి. దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు చేరుతాయి, నీ స్తుతి ఆరాధన చేరుతుంది, నువ్వు చేసే మంచి పనులు దేవుని సన్నిధికి చేరుతాయి, నీతి కార్యాలు దేవుని సన్నిధికి చేరుతాయి. ఈ రోజుల్లో నీతికి విలువ లేదు లోకంలో. నేను నీతిగా ఉంటా, భక్తిగా ఉంటా అంటే అస్సలు నీతిగా ఉండి బాగుపడ్డాడు ఎవడరా అనే లోకంలో మనం ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ జనాంగమును ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నా నీతి క్రియలు, నా కట్టడలు, నా ఆజ్ఞలు మీరు అనుసరించాలి. ఈ లోకమంతా ఈ నీతి క్రియల్లో లేదు కాబట్టి ఈ నీతి క్రియలు మీరు అనుసరిస్తారు అని చెప్పి, మేము అనుసరిస్తాం, మేము చేస్తాం, నువ్వు ఇచ్చే ప్రతి కట్టడ మేము అనుసరిస్తామని చెప్పి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర మాట ఇచ్చారు. కాబట్టి దేవుడు వారిని అన్నాడు, మీరు నా యాజక రూపమైన రాజ్యము మీరు అన్నాడు, మీరు నా సొత్తైన ప్రజలు అన్నాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు అన్నారు, లోకములోంచి నేను ప్రత్యేకపరుచుకున్న ప్రజలు అన్నారు. దేనికోసం ప్రత్యేకపరుచుకున్నాడు? నువ్వు నీతిగా, భక్తిగా, విశ్వాసంతో నువ్వు జీవించడానికి. మనం చూస్తాం, మనం పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనములో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. దేనికోసం పిలిచాడు? నా గుణాతిశయములను లోకములో ప్రచురించడానికి అంట. ఏంటి ఆయన గుణాతిశయములు? ఈ వారం పోర్షన్లో ఉంది. ఏంటి ఆ గుణాతిశయములు? 13 గుణాతిశయాలు ఉన్నాయంట దేవునికి. ఆయన ప్రతి గుణాతిశయంలో కృపతో నిండి ఉంది అంటాడు. కృపా గుణములు 13. కృపా గుణములన్నీ, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ 613. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. మీరు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరిస్తారని దేవుడు వారిని నమ్మి వారి చేతిలో పెట్టాడంట దేవుడు తన ఆజ్ఞల్ని. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ ఆజ్ఞల్ని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన పరిశుద్ధ నీతి క్రియలను మనము ఏం చేయాలి? అనుసరించాలి. పోయిన వారం చూసాం కదా, ప్రకాశమానమైన దగదగా మెరుచున్నటువంటి తెల్లని వస్త్రములు ధరించిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడినటువంటి సంఘము దేవుని ఎదుట ఆ అంత్యదినమున నిలబడినప్పుడు ఆ తెల్లని వస్త్రములు, దగదగా మెరుచున్న వస్త్రములు ఏంటివి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రము లేనివాడు ఎవడు అంటే నీతి క్రియలు లేనివాడు, వస్త్రం లేనివాడు దిగంబరితో సమానం. దేవుని ఎదుటికి నువ్వు వెళ్తే ఎలా ఉంటావో తెలుసా? నువ్వు దిగంబరిగా ఉంటావు. ఎందుకు? నీలో నీతి క్రియలు లేవు. విశ్వాసం ఉంది, కృప ద్వారా రక్షింపబడ్డావు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. నమ్మితే పరలోకం, చనిపోతే పరలోకం. ఇక సో మనం దాంట్లోనే ఉన్నాం. ఏమని? యేసుప్రభువు నమ్ముకుంటే చనిపోతే పరలోకం. చాలాగా దేవుడు అదే కోరుతున్నాడా? దేవుడు అదే కాదు కోరట్లేదు. విశ్వాసము ద్వారా కృపచేత నీవు రక్షింపబడ్డావు. అయితే నేను నీ కోసం ముందుగా సిద్ధపరిచినటువంటి నీతి క్రియలను నీవు అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నీ ప్రార్థనలో విరోధుల పక్షముగా ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరి పక్షంగా అంటే పశ్చాత్తాపపడినటువంటి పాపుల పక్షంగా ప్రార్థన చేయాలి అంట. మారు మనసు నొందని వారి పక్షముగా మనం ఏం చేయాలంట? వారి క్షేమం కోరుతూ మనం చేతులెత్తి ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం.
మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. 13, 14 అదేనా? మత్తయి సువార్త 5:43. మత్తయి సువార్త 5:43. నీ పొరుగువాని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించుమని. నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు చెప్పబడిన మాట. అంటే లోకంలో ఇదే చెప్పబడుతుంది. ఏమని? నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడుతుంది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడు నువ్వు హింసించే వారి కొరకు, విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేమవుతావంట? దేవుని కుమారుడు అవుతావు. మీరు దేవుని కుమారులు అగునట్లుగా మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవుని కుమారులముగా ఆయన ఎదుట నిలబడతాం. అందుకనే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, ఆయనను చంపేస్తూ ఉన్నప్పుడు, ఆయన అవమానపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన దూషిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ క్షేమాన్ని కోరుతున్నాడు. ఏమని? తండ్రి, ఈ దోషము వీరి మీదకి రానియక్కుము, వారు ఎరగక ఇది చేస్తున్నారు అని చెప్పి. ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడు. అప్పుడు ఆ సైనికుడు ఒకడు వచ్చి అంటాడు, ఏమని? ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఎవరంటే ఆయన? ఆ సైనికుడు అంటున్నాడు ఏమని? ఆ శిలువ మీద ఉన్నప్పుడు, ఈయన చివరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. సో మనం నిజముగా దేవుని కుమారులముగా పిలువబడాలి అంటే మన విరోధుల పక్షముగా, మన శత్రువుల పక్షముగా చేతులెత్తి ప్రార్థన చేయాలి. బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణాల కోసం ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరైనా? అబ్రహాము. దేవుడు చెప్పాడంట, నేను ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నా, ఈ భయంకరమైన పాపంతో నిండి ఉన్న ఈ పట్టణాలు అంటే. అబ్రహాముకి చెప్తే అబ్రహాం అట దేవునికి అడ్డం తిరిగాడంట. తిరిగి, ప్రభువా ఎందుకు నాశనం చేస్తావు అనవసరంగా? అందరూ పాపులేనా? అందులో కొంతమంది నీతిమంతులు లేరా? ఓ 50 మంది లేరా? ఓ 30 మంది లేరా? ఓ 20 మంది లేరా? అంటూ దేవుని దగ్గర దాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు అబ్రహాము. సొదొమ గొమొర్రా పక్షముగా ఆయన దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేశాడు. సో కాబట్టి అలా ప్రార్థన చేసేవారందరూ కూడా దేవుని కుమారులని పిలువబడతారు. హల్లెలూయా. సో మనం దేవుని కుమారులముగా పిలువబడాలంటే ఏం చేయాలి? నీ ప్రార్థనలో ఇది కూడా ఒక అంశం ఉండాలి. ఏది? నీ శత్రువుల పక్షముగా, నీకు ఎవరైతే పడదో, నీవు ఎవరినైతే నువ్వు అసహించుకుంటావో, ఎవరంటే నీకు దుర్వాసన వస్తుందో వాళ్ళ క్షేమం గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు ఏమని? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా ప్రార్థన, నా స్తుతి నీ సన్నిధిలో అంగీకరించబడునుగాక. అంగీకరించబడే ప్రార్థన మనం చేయాలి దేవుని సన్నిధిలో. ఓకే, మరొక లేఖన భాగం చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.
సో కాబట్టి క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటాడు. సో ఏ మనస్సు అయితే యేసు కలిగి ఉన్నాడు, తనను హింసించే వారి కొరకు, తన శత్రువుల కొరకు, తనని నిందించే వారికి, అవమానపరిచే వారికి, అబద్ధాలు చెప్పేవారి కొరకు వారి పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సో అప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో కాబట్టి నీ ప్రార్థనలో చాలా విషయాలు ఉండొచ్చు. నీ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ బంధువుల క్షేమం కొరకు, నీ యొక్క అభివృద్ధి కొరకు, నీ ఉద్యోగం కొరకు, దేని కొరకు నువ్వు చేస్తుండొచ్చు. అదే సమయంలో నీ విరోధుల పక్షముగా, మారు మనసు పొందని, పశ్చాత్తాపపడని, ఏమంటారు, పాపుల పక్షముగా మనము చేతులెత్తి ప్రార్థన చేయవలసినటువంటి వారము. హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతామంట? దేవుని కుమారులముగా పిలువబడతాము. ఇప్పుడు చదవండి రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. చాలా కష్టం ఇది. అందుకే ఇది ఇరుకైన మార్గం అన్నారు. ఇది ఏ మార్గం అంట? ఏ మార్గం ఇది? ఇది ఇరుకైన మార్గం. ఎందుకో తెలుసా? నిన్ను హింసించే వారి కొరకు ఏందమ్మది? మళ్ళీ చదువు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దీవించుడు. నిన్ను హింసించే వారిని దీవించుడి. ఎంత కష్టం అండి! మామూలు విషయం ఇది. చాలా ఈజీయా? మనల్ని హింసించే వారిని ఏం చేయాలంట? దేవుడు నిన్ను దీవించను కాక అని చెప్పి వాళ్ళని దీవించాలంట. చాలా కష్టం ఇది. అందుకనే ఏమంటారు, ఇది ఇరుకైన మార్గం అంట. అందుకని ఇరుకైన మార్గంలోకి రావాలంటే అందరు రారు. విశాల మార్గం అయితే అసలు కొట్టినోడిని మళ్ళీ 4 దన్నాలే. అది విశాలం. ఎందురా అంటే నన్ను కొట్టింది కాబట్టి నేను 4 కొట్టినా. కానీ ఇరుకైనది ఏంది అంటే అసలు వాడు నన్ను హింసిస్తూ ఉంటే నేను వాడిని దీవించాలి చాలా సమాధానంగా. అది చాలా కష్టం అది. సో అలాగ నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. మీరు దేవుని కుమారులు అనబడినట్లుగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అందుకని మన విరోధుల పక్షంగా ప్రార్థన చేస్తాం. అందుకని ఆ ధూప వేదికలో ఆ 12 వస్తువులలో ఈ గాల్బనిం అనేటువంటి వస్తువు కూడా అందులో ఎందుకు చేర్చారా? ఇంత దుర్వాసన వచ్చేది, ఇంత చేదైనటువంటిది అంటే అది దేన్ని చూపిస్తూ ఉంది అంటే మన ప్రార్థనలో ఉండవలసినటువంటి ఒక అంశాన్ని చూపిస్తూ ఉంది. అదే మన శత్రువుల పక్షముగా, విరోధుల పక్షముగా, మనకు కీడు చేసేవారి పక్షముగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సో కాబట్టి అటువంటి క్రీస్తు యేసు కలిగినటువంటి అటువంటి మనస్సు మనమును కలిగి ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను దేవుడు అన్నాడో, అలాగనే నీ గురించి కూడా దేవుడు అంటాడేమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ఆనందిస్తాడు దేవుడు? నిన్ను హింసించే వారిని దీవించినప్పుడు, నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను శ్రమ పెట్టే వారి కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడు, నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో పోరాటాలు చేస్తాం, యుద్ధం చేస్తాం. నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్. సత్యం గొప్పదా, సమాధానం గొప్పదా అంటే సత్యం గొప్పదా, సమాధానం గొప్పదా అంటే ఏది గొప్పది చెప్పండి? ఏది గొప్పది? నాదే కరెక్ట్, నేనే రైట్, నేనే రైట్, నేనే రైట్. భార్య అంటది నేనే రైట్ అంటది, భర్త అంటాడు నేనే రైట్ అంటది. ఇక 24 గంటలు గొడవే. పోనీ ఎవరో ఒకరు అమ్మ నీదే రైట్లే, మనం ఇలా గొడవ పడితే బాగలేదు. మన మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏది గొప్పది? సత్యం గొప్పదే, నువ్వు సత్యమే, కానీ దానికంటే సమాధానం గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది గొప్పది చెప్పండి? ఏది గొప్పది? నువ్వు కరెక్టే, నీది కరెక్టే, కానీ అవతలవాడు నిన్ను అర్థం చేసుకోవట్లేడు. దానివల్ల ఏమవుతుందంటే మన ఇద్దరి మధ్యలో గొడవ వస్తుంది, కొట్లాట వస్తుంది. సో కాబట్టి కొట్లాడుతూ ఉండడం అది గొప్ప విషయం కాదు.
నీది సత్యమైనా సరే కొన్నిసార్లు ఓపిక బట్టి నీవు తగ్గించుకోవడం అనేది అది అందరికీ క్షేమము, సమాధానము. సత్యం గొప్పదా, సమాధానం గొప్పదా అంటే సమాధానమే గొప్పది. దేవుని సైడ్ నుంచి దేవుని వాక్యం చెప్తుంది, సమాధానమే గొప్పది. మనం గొడవలు పడుతూ కొట్లాడుతూ ఉండడం దేవునికి ఇష్టమా? లేదా? ఆయన అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానమునకు కర్త. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంట? ఇప్పుడు చెప్పండి, మీరు గుర్తు చేసుకోండి. మీకు పడని వారు ఎవరున్నారు? మీ విరోధులు ఎవరున్నారు? అసలు మీరంటే ఇష్టపడిన వారు ఎవరున్నారు? మీకు ఎవరంటే అసహ్యం వేస్తుందో అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుని కుమారులు అనబడండి. దేవుడి ఈ మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ పునరుత్థాన దినమున మీ సన్నిధిలో చేరి ఎలాగున మీ సన్నిధికి వచ్చి మేము ధూపము వేయవలెను, ఆ ధూపము ప్రార్థనను చూపిస్తూ ఉంది. మా ప్రార్థన ఎలాగుండాలో నీవు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా విరోధుల పక్షముగా, మమ్మల్ని హింసించు వారి పక్షముగా మేము చేతులెత్తి ప్రార్థించుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దేవుని కుమారులమని మేము పిలువబడినట్లుగా, నీ పిల్లలముగా మేము పిలువబడినట్లుగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేమును కలిగి ఉండుటకు, తనను హింసిస్తున్న వారి పక్షముగా, చంపుతున్న వారి పక్షముగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించినట్లుగా అలాంటి మనస్సు మాకు దయచేయండి. ఇది చాలా కష్టమైనటువంటి పని, కానీ ప్రభువా నీ యొక్క సహాయము చేత మేము దీనిని చేయడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయం అంతటిని మా పక్షముగా దీవించినందుకు ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి ప్రభు శరీరంలో